సన్నిధి రావాల్సిందిగా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన చేసుకుని ఆరాధన ప్రారంభం చేసుకున్నాం. ప్రేమ మా ప్రియ పాడవ తండ్రి, పరిశుద్ధుడు మా దేవానికి వందనాలు చెల్లిస్తున్నామైనా మీరు మమ్మల్ని ప్రేమించి పాప శరీర కళంలో కడిగిపోచి మమ్మల్ని జన్మ కర్మ పాప నుంచి విడిపించి ఆ నరకంలో పడిపోకుండా తప్పించి పరలోక రాజ్యంలో సదాకాలం నీతో ఆనందింపచేయాలని చూపించిన ప్రేమకై చేసిన త్యాగానికై నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీ ఆత్మ ద్వారా మా జీవితాల్లో జరిగించిన నూతన కార్యాన్ని బట్టి నీకు వందనాలనైనా. నీవు నిజమైన దేవుడు అని, రక్షకుడు అని, పరలోక రాజ్యానికి మార్గము, సత్యము, జీవము అని మాకు ప్రత్యక్షపరుచుకొని మా ద్వారా మా తోబుట్టువులు, తండ్రి ఇంటి వారు, రక్త సంబంధికులు, బంధుమిత్రులు, ఇరుగు పొరుగు వారు ఇంకా అనేకులు నీవు సిద్ధపరిచిన రక్షణ పొందాలని ఆశించి మా ఆయుష్ను పొడిగిస్తూ దీర్ఘశాంతం చూపిస్తున్నారు నాయన. కాబట్టి మేము కూడా మా రక్షణని భయముతో, వణుకుతో కొనసాగించుకుంటూ మనోవాక్కాయ కర్మలలో ఏ దోషము లేకుండా మా మనస్సాక్షిని పవిత్రపరుచుకుంటూ నీ అడుగుజాడలో నడుచుకుంటూ నీకు మహిమ తెచ్చే రీతిగా ఉండటానికి పరిమళ వాసనగా, జీవపు వాసనగా ఉంటూ యేసుక్రీస్తుని గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానం పొంది ఇంకా నీకులు తెలుసుకోవడానికి సహాయం చేయండి. ఈ చిన్న సహవాసాన్ని పునః ప్రారంభం చేసి గత 16 సంవత్సరాల నుంచి కాపాడుతూ 17వ సంవత్సరంలో ప్రవేశపెట్టారు నాయన. ఈ చిన్న సహవాసం ముడత, మచ్చ, కళంకము లేకుండా ఉండాలని, పరిశుద్ధమైనదిగా, నిర్దోషమైనదిగా, మహిమ కలిగినదిగా ఉండాలని నీ వాక్య ఉదక స్నానము చేత పవిత్రపరచబడుతూ పరిశుద్ధపరచబడుతూ ఉండాలని, జీవము గల దేవుని సహవాసముగా ఉండాలని, సత్యమును స్తంభముగా, ఆధారముగా ఉండాలని ప్రార్థిస్తున్నాను నాయన. అలా ఈ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరూ నిన్ను తెలుసుకొని సిద్ధపరిచిన రక్షణ పొందినట్లుగా మాకు కావలసిన జ్ఞానాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాను నాయన. ఈ గ్రామములో ఎవరెవరు ఎటువంటి బాధలతో, వ్యాధులతో, సమస్యలతో, అవసరతలతో ఉన్నారో వారందరి విషయంలో నీవు గొప్ప కార్యాలు జరిగించండి నాయన. యవనస్తుల కొరకు, పిల్లల కొరకు, పెద్దల కొరకు, వృద్ధుల కొరకు ప్రార్థిస్తున్నాను. నువ్వు అందరినీ ప్రేమించావు, అందరి కోసం ప్రాణం పెట్టావు. కాబట్టి ఈ గ్రామములో అందరూ రక్షణ పొందినట్లుగా ఈ చిన్న సహవాసాన్ని నీ మహిమార్థంగా వాడుకొనమని, వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి స్తుతిస్తూ, రావాల్సిన వారి కోసం ప్రార్థిస్తూ, రాలేకపోతున్న వారి కోసం విజ్ఞాపన చేస్తూ, పాటల్లో, వాక్యధ్యానంలో, ఆరాధనలో, స్తుతి ఆరాధనలో తోడుండి సర్వసత్యములో నడిపించమని, ఘనత, మహిమ, ప్రభావాలు మీరే ఆరోపించుకునమని యేసునామమున ప్రార్థించి స్తుతించి ఈ ఆరాధన ప్రారంభం చేసుకున్నాం పరమ తండ్రి. ఆమేన్. పాడుతున్నారండి. పాట 179. Mana
మూడో పాట. స్తోత్రము చెల్లించేదము మన యేసుకే స్తోత్రము
229 ఆకాశమునందు
సజీవ యాగంగా ఆయన సమర్పించుకొని మన రక్షణని కాపాడుకుంటూ మన రక్త సంబంధికులు బంధుమిత్రులు కూడా దేవుడు సిద్ధపరిచిన రక్షణ పొందినట్లుగా ఆరాధనలో సాగుతాం. హోసన్నా నీ నామము బలమైనది. హోసన్నా నీ నామము ఘనమైనది.
వారు నీవు. మా కొరకు పాప శరీరాకారంతో ఈ లోకానికి వచ్చి తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము ప్రస్తుతపు దుష్టకాలములను మమ్మల్ని విమోచించాలని, మా పాప క్షమాపణ కొరకు, మా ఆత్మరక్షణ కొరకు నీవు చేసిన త్యాగాన్ని బట్టి, బలియాగాన్ని బట్టి, చూపించిన ప్రేమను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయనా. యుక్త కాలములో మా జీవితాల్లో నీవు చేసిన రక్షణ కార్యాన్ని బట్టి, నూతన కార్యాన్ని బట్టి నిన్ను స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాం నాయనా. నీ పరిశుద్ధాత్మను మాకిచ్చి, నీ జీవవాక్యాన్ని మాకిచ్చి, మా ద్వారా మా తోబుట్టులు, బంధువులు, స్నేహితులు, రక్త సంబంధికులు, ఇంకా అనేకులు నీవు సిద్ధపరిచిన రక్షణ పొందాలని ఆశించి మా ఆయుష్ని పొడిగిస్తున్నారు. కాబట్టి మేము కూడా నీకు మహిమకరంగా ఉండటానికి సహాయం చేయమని, ఎవరికి ఆటంకంగా అభ్యంతరంగా ఉండకుండా ఉండటానికి శక్తి దయచేయమని, మా ద్వారా అనేకులు నీవు సిద్ధపరిచిన రక్షణ పొందినట్లు ప్రభుకు స్తోత్రం. మీ అందరికీ ప్రభు నామమున నా శుభాభివందనలు తెలియచేస్తున్నాను. దేవుని వాక్యం ధ్యానం చేసుకుందాం. ప్రభువుని అంగీకరించిన నేనైనా, మీరైనా, మరొకళ్ళైనా, డినామినేషన్ ఏదైనా, దేశం ఏదైనా, భాష ఏదైనా ఎలా ఉండాలో తెలుసుకుందాం. దేవుడు తన పరిశుద్ధ గ్రంథాన్ని మనకిచ్చి మనం తెలుసుకోవాలని ఆశిస్తూ మన ఆయుష్ను పొడిగిస్తున్నారు. కనుక ఈ దినం యోబు గ్రంథం 22వ అధ్యాయం, యోబు గ్రంథం 22వ అధ్యాయం 23వ వచనం చదువుకుందాం. సర్వశక్తుని వైపు నీవు తిరిగిన ఎడల నీ గుడారములలో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందెదవు. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం మా ప్రియ పరలోకపు తండ్రి, మరొకసారి నిన్ను స్తుతిస్తున్నాం నాయనా. నీ కృపచేత మమ్మల్ని రక్షించి నీ బిడ్డలుగా చేసుకుని మాకు కలిగిన వారందరూ రక్షణ పొందాలని ఆశించి ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలను చేయాలని తెలియజేస్తూ ఉన్నారు. అలాగే సత్క్రియలను చేస్తున్న మేము ఇంకా ఎలా ఉండాలి అనే సంగతులు తెలుసుకునేటానికి మా ముందుకు తీసుకొచ్చిన వాక్య భాగముల నుండి మాకు కావలసిన ఆత్మ సంబంధమైన విషయాలు తెలియచేయమని ప్రార్థిస్తున్నాను. స్వామి, ఇవి పరిశుద్ధాత్మ చేత వ్రాయబడిన మాటలు కనుక వివరించడానికి, నాకు గ్రహించడానికి వినేవారికి కూడా నీ పరిశుద్ధాత్మ శక్తిని దయచేసి నీకు మహిమ తెచ్చుకొనమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రియులారా, గమనించాలి. ప్రభువుని మనం అంగీకరించాం, మారు మనసు పొందాం, బాప్తిస్మం పొందాం, పరిశుద్ధాత్మను వరాన్ని కూడా పొందాం. అయితే ఎలాగుండాలి? ఈ లోక సంబంధమైన మనుష్యులు కూడా అభివృద్ధి పొందటానికి ప్రయాసపడుతూ ఉంటారు, ప్రయత్నం చేస్తూ ఉంటారు.
అభివృద్ధి పొందాలి. అయితే ప్రభువుని అంగీకరించిన మనం కూడా అభివృద్ధి పొందాలి. ఏం చేయాలంట? లోకంలో ఉన్నవాళ్ళు ఏమేమో చేస్తున్నారు. నేను ప్రభువుని అంగీకరించక ముందు ఏమేమో చేశా, మా నాన్న కూడా చేశాడండి. అయితే అభివృద్ధి లేదు కదా, మరి మాట్లాడితే ఉన్నది కూడా పోయింది. ఆలోచన చేయాలి. వాళ్ళకి ఉంది అభివృద్ధి పొందాలని, మనకి ఉంది అభివృద్ధి పొందాలని. వాళ్ళ సంగతి మనకు వద్దు, కానీ మన సంగతి మనం చూసుకుందాం. అర్థమైందా? మన సంగతి మనం చూసుకుందాం, జాగ్రత్త పడదాం. అన్ని విషయాల్లో మనం అభివృద్ధి పొందాలి. ఆశ మంచిదే. అయితే ఏం చేయాలంట? అదే ఇక్కడ చదివిన వాక్య భాగంలో మొట్టమొదటిగా చెప్తున్నాడు, సర్వశక్తిని వైపు నీవు తిరిగిన ఎడల. హల్లెలూయా. నేనైనా మీరైనా మరొకళ్ళైనా అభివృద్ధి పొందాలి. ఏం చేయాలంట? సర్వశక్తిని వైపు తిరగాలంట. ఎవరైనా ఎట్లా ఉంటాడు ఆయన? ఆలోచన చేద్దామండి. ఆది కాండంలో 17వ అధ్యాయంలో మొదటి 2 వచనాలు చూడండి ఏముందో. ఆది కాండము 17వ అధ్యాయము మొదటి వచనం. అబ్రాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడమై ఉండుము, నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించదనని అతనితో చెప్పాను. హల్లెలూయా. ఈ రోజున మనతో కూడా చెప్తున్నాడండి. 99 ఏళ్ళప్పుడు చెప్పాడంట అబ్రాముతో దేవుడు. ఇప్పుడు మన వయస్సు ఎంత పక్కన పెడతాం. ఏదైనా సరే ఆయన ఆ రోజు ఆయనకి చెప్పాడు అబ్రాముకి, ఈ రోజున మనకి చెప్తున్నాడు. ఏమని? నేను సర్వశక్తి గల దేవుడను అని. నేను సర్వశక్తి గల దేవుడను అని. ఇంకా నా సన్నిధిలో నిందారహితుడమై ఉండు. నా సన్నిధిలో నిందారహితుడమై ఉండు. తరువాత నాకు నీకు మధ్య నా నిబంధనను నియమించి ఆ రోజు అబ్రాముతో చెప్తున్నాడు, ఈరోజు మనకి చెప్తున్నాడు. నాకు నీకు ఎవరైనా సరే చెప్పే, నేనైనా వినే మీరైనా మరొకళ్ళ ఎవరైనా సరే ఏం చేస్తున్నాడట? ఒక నిబంధనను నియమిస్తున్నాడట. ఒక
నిబంధనను నియమిస్తున్నాడట. తర్వాత అన్నాడు, నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి చేసేదను. హల్లెలూయా. ఎట్లా అభివృద్ధి చేస్తాడంట? మామూలు అభివృద్ధి, అత్యధికమైన అభివృద్ధి. మనకేది కావాలి? ఏదో అభివృద్ధి ఉంటే చాలయ్యా కదా, ఏదో అభివృద్ధి ఉంటే చాలయ్యా అందామా? ఆయన చెప్పినట్లుగా నన్ను, మమ్మలను, మరెవరినైనా సరే అత్యధికముగా అభివృద్ధి చెయ్యయ్యా. ఆశ ఉంటే చెప్పండి హల్లెలూయా. అదే ఎఫెసీ పత్రికలో చెప్తాడు, అడుగు వాటన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే ఎట్లా చేస్తాడంట? అత్యధికముగా చేసే శక్తిగల దేవుడండి ఈయన. జాగ్రత్త పడదాం. ఈ రోజున నిన్ను అంగీకరించా. ఎట్లా ఉన్నా నేను? ఆయనే అంటున్నాడు, నీవు నా వైపు తిరిగి. మనం ఎవరి వైపు తిరుగుతున్నాం? ఎవరి వైపు తిరుగుతున్నాం? నేను కొన్నిసార్లు కొంతమందిని గమనించానండి. అయితే వాళ్ళని విమర్శించాలి అని కాదు, కానీ నేను తెలుసుకోవడానికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు తెలియచేసిన సంగతులు. ఎవరి వైపు తిరుగుతున్నాం మనం అనేది మనల్ని మనం పరీక్షించుకుందాం. ఒకసారి నేను వినుకొండ దగ్గర ఒక గ్రామంలో సువార్త చెప్పడానికి బయలుదేరానండి. ఫిరంగిపురం నుంచి వినుకొండ వెళ్ళా. వినుకొండ నుంచి ఆ గ్రామానికి వెళుతున్నా. అప్పుడు నాకు ఒక చేను కనపడింది. ఆ చేలో మొక్కలు కనబడినాయి. ఆ మొక్కల్లో పుష్పాలు కనబడినాయండి. ఎన్నో ఉన్నాయి ఆ చేలో పుష్పాలు. నేను చూసినప్పుడు ఆ పుష్పాలు ఎట్లా ఉన్నాయి అంటే, సూర్యుడు ఇటుంటే ఈ పుష్పాలు అటే తిరిగినాయండి. తిరిగి వస్తున్న సాయంత్రం మీటింగ్స్ అయిపోయినాక అప్పుడు ఆ పుష్పాలు సూర్యుడు ఎటుంటే అటే తిరిగినాయండి. ఇటుంటే ఇటు తిరిగినాయి, మనమైతే ఇటు తిరుగుతాం. మన ఇష్టం. ఎదురు తిరగడం అలవాటు కదా మనకి, లేదా? ఎదురు తిరుగుతామా, సరిగ్గా తిరుగుతామా? ఈ పుష్పాలు మాత్రం సూర్యుడికి ఎదురు తిరగలేదు, కానీ సూర్యుని వైపే తిరిగినాయండి. ఇటుంటే ఇటు తిరిగినాయి, ఇటుంటే ఇటు తిరిగినాయి. మనమేమంటే ఇటుంటే ఇటు తిరుగుతాం, ఇటుంటే ఇటు. అదే మన స్పెషాలిటీ కదా. ఆ పుష్పాలను ఏమంటారు? పొద్దు తిరుగుడు. మనం పొద్దు తిరుగుడా, తల తిరుగుడా? పొద్దు తిరుగుడా, తల తిరుగుడా? ఒక్కోసారి మన తల ఎలా తిరుగుతాం, తిరుగుదా అంటారు. తల తిరుగుతుందని. దేనికి తిరుగుతుంది?
తల అట్లా లోపల ఉన్న బలహీనతను బట్టి. అందుకోసం డాక్టర్లు ఏం చేస్తారు, మన తల తిరుగుడు లేకుండా ఉండాలని మాత్రలు ఇస్తారు. వేసుకున్నామా, వేసుకుంటే ఏమైంది, ఆ తల తిరుగుడు ఆగిపోయింది. ఇప్పుడు మన తల తిరుగుడు ఆగిపోయిందా, తిరగలేదా, మానలేదా? ప్రతిదానికి దేవుడు ఒక స్పష్టమైన పాఠం తెలియచేస్తాడండి. ప్రభా, నిన్ను అంగీకరించా, నేను ఎలా ఉన్నాను. అందుకోసమే లోకంలో ఉద్యోగం రావాలన్నా, లేకపోతే చదువుకునేందుకు సీట్లు రావాలన్నా కొన్ని పద్ధతులను వినియోగిస్తారు. ఉత్తరాయణం, దక్షిణాయనం అని తెలుసా? ఉత్తరాయణం అంటే రికమెండేషన్, దక్షిణాయనం అంటే లంచం. మంది ఏ ఆయనం? ఉత్తరాయణమా, దక్షిణాయనమా? లేదా అంటున్నాడు ప్రభు, అది వదిలేసాయి, ఉత్తరాయణాన్ని తీసేయి, దక్షిణాయనాన్ని తీసేయి, నా వైపు చూడు. మనం తెలుసుకున్నామా? తెలుసుకొని కూడా కొంతమంది ఆ ఆయనాలకు పోతారండి. ఉత్తరాయణానికి, దక్షిణాయనానికి పోతారు. ముందు చెప్తారు గ్యారంటీ అని, తర్వాత అంటారు నేనేం చేసేదయ్యా, నేను ఏం చేసేదయ్యా, నా వల్ల కాలేదయ్యా, ఆయన ఒప్పుకోలేదయ్యా, ఆమె ఒప్పుకోలేదయ్యా అనేవాళ్ళు ఉన్నారా లేరా? దయచేసి తెలుసుకుందామండి. అయితే మన ప్రభువుని గురించి వ్రాయబడిన మాట ఏంటి అంటే, ఆయన మాట తప్పనివాడు, మాట తప్పనివాడు, ఇంకా మాట నెరవేర్చువాడు. ఎందుకు అంటే ఆయనకి సర్వశక్తి ఉంది కనుక, ఆయనకి సర్వశక్తి ఉంది కనుక ఆయనకు ఉత్తరాయణాలు, దక్షిణాయనాలు అక్కర్లే. ఒక్కటే కోరుతున్నాడు, ఏమని? నా సన్నిధిలో నడుచుచు. నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండు. మొదటి నుంచి దేవుడు నాకు నేర్పిన పాఠాలు అయ్యానండి. ఉన్నాం ఆయన సన్నిధిలో నిందారహితులంగా, ఎవ్వరు మనల్ని వేలు పెట్టి చూపించకూడదండి. అది కూడా తెలియజేశాడు దేవుడు నాకు. మనం ఒక వ్యక్తిని ఇలా వేలు పెట్టి చూపిస్తాం సాధారణంగా. ఇట్లా చూపిస్తామా? ఇట్లా చూపిస్తామా? చూపించాం. ఇట్లా చూపిస్తాం, ఒక వేలు పెట్టి చూపిస్తాం. అప్పుడు దేవుడు నాకు తెలియచేసిన విషయం మీకు చెప్తున్నానండి. నువ్వు ఒక్క వేలుతో వాళ్ళని చూపిస్తున్నావు, 3 వేళ్ళు నీ వైపు చూపిస్తున్నాయని తెలుసుకో అన్నాడండి. తెలిసిందా మనకి? మానేశామా వేలు పెట్టి చూపడం? మానేశామా? ఈ రోజుల్లో సేవకులే ఏదేదో చేస్తున్నారండి.
చెప్తున్నారు, ప్రవర్తిస్తున్నారు. నేను చెప్పేది కరెక్ట్ అని ఒక ఆయన, నేను చెప్పేది కరెక్ట్ అని మరొక ఆయన, నువ్వు చెప్పే తప్పు అని ఒక ఆయన, నువ్వు చెప్పే తప్పు అని మరొక ఆయన. ఇట్లా సరిపోయిందే కానీ వీళ్ళని వాళ్ళని చూపించడమే సరిపోయింది కానీ యేసుని చూపించడం, ఎవరిని చూపించాలి? జాగ్రత్త. ఎవరిమైనా చెప్పే నేనైనా వినే మీరైనా మరొకళ్ళైనా వాళ్ళని వీళ్ళని వేలు పెట్టి చూపించడం కాదు కానీ అందరూ యేసు వైపు చూపించడం నేర్చుకోవాలి. చూడండి, యెషయా గ్రంథంలో ఒక మాట ఇలాగ వ్రాయబడిందండి. ఎందుకంటే మనం కూడా ఉపవాస ప్రార్థనలు పెడుతుంటాం, చేస్తుంటాం. తప్పు అని నేను అనను కానీ దేవుడు చెప్పిన మాట యెషయా గ్రంథంలో 58వ అధ్యాయంలో 9వ వచనంలో ఇలా చెప్తున్నాడు, ఇతరులను బాధించుట వేలు పెట్టి చూపి తిరస్కరించుట. ఏం చేస్తున్నారట? వేలు పెట్టి చూపిస్తున్నారట, తిరస్కరిస్తున్నారట అని రాశాడండి. మరి నేనేం చేస్తున్నా? చేయట్లేదా? ఇది చెయ్యొచ్చా? ఇది అర్థమైందా ఆయనకి? జాగ్రత్త పడదాం. ఎలా ఉండాలి? వేలు పెట్టి చూపి తిరస్కరించబాకు. మనం ఎన్నిసార్లు చెప్తున్నామో, ఎన్నిసార్లు చేస్తున్నామో, మనల్ని రక్షించిన ప్రభువుకి ఎంత దుఃఖం కలిగిస్తున్నామో తెలుసా? అర్థమైందా మనకి? జాగ్రత్త. వేలు పెట్టి చూపి వాళ్ళని వీళ్ళని తిరస్కరించద్దు. కానీ ఏం చేయాలట? నిందారహితంగా ఉండాలట. నిందారహితంగా ఉండాలట. ప్రభు, ఈ రోజున నేను ఎలా ఉన్నాను? ఇంకా వాళ్ళని వీళ్ళని వేలు పెట్టి చూపి తిరస్కరించడమేనా? నిన్ను అంగీకరించిన నేను నీ సన్నిధిలో నిందారహితుడినిగా ఉన్నానా? జాగ్రత్త అండి. ఇంకా రాస్తారు. ఈ యూట్యూబ్ వచ్చినాక వాళ్ళు ఇష్టమైపోయిందండి. ఒక సేవకుడు మరొక సేవకునికి స్ట్రాంగ్గా ఇచ్చాడంటే డోస్. అబ్బో, ఎంత స్ట్రాంగ్! ఎంత స్ట్రాంగ్! సరే, ఈయన అన్నాడు స్ట్రాంగ్గా డోస్ ఇచ్చానని. ఆయన అంటాడు డబల్ స్ట్రాంగ్ ఇస్తా నీకు అంటాడు ఆయన. ఎందుకు ఈ తలంపంతా?
ఈ చావంతా ఎందుకు మనకి? నేర్చుకుందాం. యేసు వైపు పొద్దుతిరుడు పువ్వుకు తెలిసిందండి సూర్యుని వైపు చూడటానికి, మనకు మాత్రం తెలిసిందా? ఆ పొద్దుతిరుడు పువ్వు ఆ సూర్యుని వైపు తిరిగింది. ఇప్పుడు మనం కూడా ఏం చేయాలి చెప్పండి? ప్రభువుని అంగీకరించాం, మనం కూడా ఆ సూర్యుని వైపునా? చెప్తాడు మలాకి గ్రంథంలో 4వ అధ్యాయంలో, నీతి సూర్యుని వైపు తిరుగు, అప్పుడు ఆయన రెక్కల క్రింద నీకు ఆరోగ్యము కలుగును, క్రొవ్విన దూడలు గంతులేసినట్లు గంతులు వేస్తావు అన్నాడండి. మనకు తెలుసా? వాక్యమేనండి. ఈ పొద్దుతిరుడు పువ్వుకి లేకపోతే సన్ ఫ్లవర్కి ఆ సూర్యుని వైపు చూడటం తెలిసింది. విశ్వాసులమైన నేనైనా మీరైనా మరొకళ్ళైనా నీతి సూర్యుని వైపు చూడటం నేర్చుకోవాలి, కాపాడుకోవాలి. ఇతరులను కూడా అలా చేయాలి. అందుకోసం భక్తుడు అంటాడు, యుగ యుగములకు ప్రభువా, తరతరములకు రాజువా, యుగ యుగములకు ప్రభువా, తరతరములకు రాజువా, శరణటంచు నిన్ను వేడ కరములెత్తి నిన్ను కొలువా, శరణటంచు నిన్ను వేడ కరములెత్తి నిన్ను పిలువా, పరమ తండ్రి నన్ను చేరవచ్చవా. ఎన్ని రోజులు, ఎన్ని యుగాలు? పరమ తండ్రి నన్ను చేరవచ్చవా. ఎట్లా ఉన్నాడంట? నిన్న నేడు ఒక రీతిగానే ఉన్నాడండి. ఎప్పుడైనా ఆయన మనల్ని మరచిపోడట. మనుషుల్లో కొంతమంది మొన్న ఒక మాట చెబుతారు, తర్వాత నిన్న ఒక మాట చెబుతారు, నేడు మరొక మాట చెబుతారు, రేపు బతుకుంటే ఇంకోటి కూడా చెబుతారు, ఆ ఎల్లుండి బతుకుంటే ఎన్నైనా చెబుతారు. కానీ ఈయన జాగ్రత్తగా తెలుసుకోవాలండి అంటున్నాడు. సర్వశక్తిని వైపు నీవు తిరిగిన ఎడలా అన్నాడు, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు బతికినంతకాలం, ఎన్ని సంవత్సరాలైనా నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడుగా ఉండు అని. ఉన్నానా నేనట్లా? చూడండి, తీతు పత్రికలో 2వ అధ్యాయములో 2వ
అధ్యాయములో 7వ వచనం చూడండి. పరపక్షమందుండువాడు మనలను గూర్చి చెడు మాట ఏది చెప్పనేరక సిగ్గుపడినట్లు అన్నిటి యందు నిన్ను నీవే సత్కార్యముల విషయమై మాదిరిగా కనపరుచుకో. పరపక్షమందుండువాడు చెడ్డ మాట మన గురించి చెప్పటానికి వాడు సిగ్గుపడాలటండి. అమ్మో ఎందుకు చెప్పాను ఇట్లా అని వాడు సిగ్గుపడేటట్లుగా మనం ఎట్లా ఉండాలంట? మాదిరిగా ఉండాలట. తెలుసా మనకి ఈ మాట? ఉన్నానా అట్లా? అదే ప్రభువుని అంగీకరించిన ప్రతి ఒక్కరికి కావాల్సిన విషయం, తెలుసుకోవాల్సిన విషయం. ప్రభు ఈ రోజున నేను నీ వైపు తిరిగా, ఆయన వైపు తిరిగి కూడా మనం ఏం చేస్తున్నామంటే వీళ్ళ మీద వాళ్ళ మీద మరొకళ్ళ మీద ఏయో చెబుతున్నాం, నిందలు మోపుతున్నాం. అయితే దేవుడు అంటాడు అది మానేయ్. నువ్వు నేను ఒకళ్ళ మీద ఒక నింద మోపితే వాళ్ళు మన మీద ఆ ఒకటి పక్కన 0 పెడతారు. ఇంకా మరీ మాట్లాడితే ఇంకా 0 పెట్టుకుంటారో మనకు తెలియదు. అన్ని నిందలు మోపుతారండి. అది మనం ఒకటి కూడా లేకుండా 0 పెట్టుకున్నాం అనుకోండి, అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు కూడా 0 పెడతారు. ఆ 0 100 పెట్టుకొనియండి, ఏమైనా విలువ ఉంటుందా? ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఆ ఒక్కటే పెడుతున్నాం. వాళ్ళు మన మీద ఎన్నో పెడుతున్నారు. ఎందుకని అవసరం కాదు, అవసరమా? ఇంకోటి, యేసు ప్రభు చెప్పిన మాట బాగా గుర్తుపెట్టుకోండి. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి అని చెప్పారండి. ఇప్పుడు మనం సువార్త ప్రకటిస్తున్నామా? లేకపోతే చెడు వార్తని ప్రకటిస్తున్నామా? ఏం చేస్తున్నా? దేవుడికి కనపడదా? దేవుడికి తెలీదా? దేవుడు చేయలేడా? అర్థం చేసుకుందాం, గ్రహిద్దాం. ఆయన వైపు తిరిగావు కాదనట్లా, ఏం చేయాలో తెలుసుకో. అడుగు ప్రభువుని, చేయటం నేర్చుకో. ఈ సన్ఫ్లవర్ ఈ సూర్యుని వైపు తిరుగుతుంది. విశ్వాసిగా నేనైనా మీరైనా మరొకళ్ళైనా నీతి సూర్యుని వైపు తిరగాలి. అప్పుడేం జరుగుద్ది? చెప్పాడు, ఆయన రెక్కల క్రింద ఆరోగ్యం. ఇంకెక్కడుందండి ఆరోగ్యం? ఆ రోజు పోయిందండి ఆరోగ్యం. ఏ రోజు పోయింది? ప్రతిరోజు ఏదో ఒక రోగమేనండి. ఆరోగ్యమే రోగమా? ఏ రోగం? రైట్, వస్తాయి రోగాలు. అవి శరీరానికే, ఆత్మకి రాకుండా జాగ్రత్త పడతాం.
ఇప్పుడు మనకి శరీరానికి వస్తుంది, ఆత్మకు కూడా వస్తుంది. ఏం చేద్దాం? ఆత్మకి రాకుండా ఇంకోటి, ఆత్మ ఎక్కడుంది? మన శరీరంలోనే ఉందా? ఈ ఆత్మకి రోగం రాకుండా ఉందా? అదే చెప్పాడు. బాధ పెట్టడం, వేలు పెట్టి చూపి తిరస్కరించడం, చెడ్డదానిని బట్టి మాట్లాడటం మనిషినే కొనసాగిస్తున్నానే? చెప్పండి. అది నా పని కాదు, వాడున్నాడు ఒకడు, వాడి పని. ఏం చేస్తాడంట? అటు ఇటు తిరుగుతుంటాడంట. ఇక్కడ మాటలు అక్కడ, అక్కడ మాటలు ఇక్కడ. దానికి తోడు కొంత మసాలా కూడా తగిలిస్తాడు. ఎంత రుచిగా ఉండదో మసాలా వాసన. ఎక్కడదా కొట్టదా? అట్లాగే ఆ మసాలా వాసన మన నుంచి ఎక్కడదా కొడుతుందో. కాబట్టి అవన్నీ మానేద్దాం, జాగ్రత్త పడదాం. ఎవరి మీద నింద మోపద్దు, వేలు పెట్టి చూపి తిరస్కరించద్దు. నువ్వెన్ని ఉపవాస ప్రార్థనలకి వెళ్ళు, చెయ్యి. మానివేయవలసిన వాటిని మానేశావా? అదే ఇదే. ఎట్లా కుదురుద్దండి? చరిత్రలో దైవ సంబంధంగా ఒక ఆయన ఉన్నాడంట. ఆయన పేరు కలహ భోజనుడంట. ఏ భోజనం? కలహాలు పెట్టడం ఆయనకి భోజనం అంట. మరి మన భోజనం ఏంది? మన భోజనం ఏంది తెలుసా? యేసు ప్రభు యోహాను సువార్త 4వ అధ్యాయంలో శిష్యులు ఆహారం తీసుకురావడానికి వెళ్ళారు, వచ్చారు. ఈ లోపే యేసు ప్రభు సమరయ స్త్రీతో మాట్లాడాడంట. ఆమె ఏదో చేసిందంట. ఈ శిష్యులు తిరిగి వచ్చేసరికి ఆయన ఒక్కడే ఉన్నాడంట. ప్రభా, దా తిన్నావురా, తెచ్చావు, స్పెషల్ కదండి. స్విగ్గీ, జొమాటో, ఇంకో టొమాటో తెచ్చావు, రండి తిందాం అన్నారట. అప్పుడు యేసు ప్రభు ఏమన్నాడంటే, చదువుదాం. యోహాను సువార్తలో 4వ అధ్యాయంలో మన భోజనం ఏంటి? ఆయనకేమో తగాదాలు పెట్టడం అంట. ఇంకొక ఆయనేమో తన కడుపు నింపుకోవడం కోసం ఏయో అబ్బో నీ అంతా మంచోళ్ళు లేరు, నీ అంతగా సహాయం చేసేవాళ్ళు లేరు అని ఏదేదో చెప్పి అప్పుడు వెనకున్న గిన్నె బయటికి తీసి ఇంట్లో పంచదార అయిపోయింది, ఈ గిన్నెలు పంచదార లేరా పబ్బం గడుపుకునేవాళ్ళు. ఒకళ్ళు తగాదాలు పెట్టేవాళ్ళు, ఒకళ్ళేమో వాళ్ళ అవసరతలు తీర్చుకునేవాళ్ళు. అయితే ఈయన అంటున్నాడు, శిష్యులు వచ్చి 4వ అధ్యాయం 31వ వచనం. ఆలోగా శిష్యులు బోధకుడా భోజనం చెయ్యి
అన్నారట. భోజనం చెయ్యి అన్నారు. తెచ్చామయ్యా. ఎంత గుమ్మగులాడిపోతుందో. 40 పాకం ఇది. ఆయనతో చేసినట్టు ఎవరు చేయరంటే అని అంటున్నారట. అప్పుడు 32 అందుకు ఆయన భుజించుటకు మీకు తెలియని ఆహారము నాకు ఉన్నది అని వారితో చెప్పాడట. భుజించుటకు మీకు తెలియని ఆహారం నాకు ఉన్నది అన్నాడంట. తర్వాత శిష్యులు ఆయన భుజించుటకు ఎవడైనా ఏమైనా తెచ్చాడేమో అని ఒకరితో ఒకడు చెప్పుకున్నారట. మీకు తెలియని ఆహారం నాకు ఉంది అని ఈయనంటే వాళ్ళేమో మనం కూడా అట్లా అర్థం చేసుకుంటాం. ఎందుకంటే ఆత్మనిచ్చాడు కదా దేవుడు, మనకి ఇచ్చాడా? మనకి అర్థం వస్తుంది. ఎవరినో తెచ్చిపెట్టారేమో మనం వచ్చేలోపు అని అనుకున్నారట. మనం కూడా అట్లాగే అనుకుంటుంటాం. తర్వాత యేసు వారిని చూచి నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది అని చెప్పాడండి. ఇప్పుడు మన ఆహారం ఏంటి? మన ఆహారం ఏంటి? ఆయన పని తుదముట్టించడమేనా మన పనే? మన పనే ఆయన పనే. ఎప్పుడైనా చదివారా? లూకా సువార్తలో వాళ్ళు ప్రతి ఏటా యెరూషలేము వెళ్తారట, ఆరాధన చేస్తారట, తిరిగి వస్తుంటారట. అప్పుడు కూడా అలాగే వస్తున్నారు తిరిగి. వాళ్ళ అమ్మా నాన్నోళ్ళు వాళ్ళ దగ్గర లేకపోయేసరికి మన బంధువులు ఉన్నారు కదా, మన ఊరోళ్ళు ఉన్నారు కదా, బంధువులు ఉన్నారు, మన ఊరోళ్ళు ఉన్నారు, అక్కడ అనుకున్నారని వాళ్ళతో ఉన్నాడేమో అని అనుకొని చూశారంట. కనపడలేదట. అరే అని వాళ్ళు మళ్ళా వచ్చారట దేవాలయానికి. ఇప్పుడు యేసు ప్రభు అక్కడ వాళ్ళ మధ్య పెద్దలతో మాట్లాడుతున్నాడట. అప్పుడు వాళ్ళ అమ్మ అంటుంది, ఇదేంట్రా ఇట్లా చేశావు? నువ్వు వాళ్ళల్లో వీళ్ళల్లో ఉన్నావు అనుకొని మేము అంత దూరం పోయాం, లేకపోతే తిరిగి వచ్చాం, ఏంటి ఇట్లా చేయటం అన్నాడంట. అప్పుడు యేసు ప్రభు ఏమన్నాడు తెలుసా? 12 సంవత్సరాలండి ఆయనకి. నా తండ్రి పనుల మీద నేను ఉండాలని మీకు తెలియదా? నా తండ్రి పనుల మీద నేనుండి ఆయన పని చేయాలని మీకు తెలియదా అన్నాడటండి. మరి మన పని ఏంటి? మన పని ఏంటి? ఈ లోక సంబంధంగా ఉన్నారు తండ్రి, కాదనట్లా మరొక తండ్రి ఉన్నాడు, పరలోకపు తండ్రి. మనం ఈ తండ్రి పనులా, ఆ తండ్రి పనులా, లేదా మన పనులేనా? ఏ పని అన్నాడు? ఆయన చిత్తము నెరవేర్చటం, ఆయన ఇచ్చిన పనిని తుదముట్టించటం నాకు ఆహారము అని. ఇప్పుడు మన ఆహారం ఏంటి? తిరిగాం ఆయన వైపు, ఏదేదో చేస్తున్నాం ఆయన వైపు, ఆయన కొరకు.
ఇంకోటి ఆయన కొరక, మన కొరక, మన పిల్లల కొరక? ఆయన కొరక, మన కొరక, మన పిల్లల కొరక, లేకపోతే వాళ్ళ పిల్లల కొరక కూడానా? నేర్చుకుందామండి. దేవుడు గ్రంథాన్ని ఇచ్చాడు, ఆత్మనిచ్చాడు. అన్నాడు, నా మాట విని ఆ ప్రకారం చేస్తే 1000 తరాల వరకు కరుణిస్తాడటండి. ఎన్ని తరాలు? 1000 తరాల వరకు కరుణిస్తాడంట. అలా చెయ్యకపోతే 3 లేదా 4 తరాల వరకు శిక్ష వచ్చిందట. ఇప్పుడు మన పిల్లలకి శిక్ష రావాలా? ఆయన కరుణ రావాలా? మీ ఇష్టం, ఛాయిస్ మీకే. 1000 తరాల వరకు కరుణ కలగాల, 3 లేదా 4 తరాల వరకు శిక్ష కలగాల. ఎలాగుండాలి అంటున్నాడు. సర్వశక్తిని వైపు నేనైనా, మీరైనా, మరొకళ్ళైనా, డినామినేషన్ ఏదైనా ఆయన వైపు, దేవుని వైపు తిరగాలి. మనకు కలిగిన వాళ్ళందరినీ కూడా ఆయన వైపు త్రిప్పాలి. మన మినిస్ట్రీస్ వైపు కాదు కదా. మరికొంతమంది ఫౌండర్స్ ఉంటారటండి. ఎవరండి? ఫౌండర్స్, తర్వాత బిల్డర్స్. మరికొంతమంది ఫాలో అస్ అని కూడా పెడుతుంటారండి. అబ్బో ఎంత గొప్పోళ్ళు వాళ్ళు. వాళ్ళు పేరు పెట్టుకుంటారు, డాక్టర్ అని, రెవరెండ్ అని, బిషప్ అని, లేకపోతే మోస్ట్ రెవరెండ్ అని. నేను తప్పనండి, అది తప్పు అని నేను అనను. కానీ బిషప్ అయినా, రెవరెండ్ అయినా, డాక్టర్ అయినా, మోస్ట్ రెవరెండ్ అయినా యేసు వైపు త్రిప్పటం నేర్చుకోవాలి. ఎవరైనా సరే ప్రభు వైపు తిప్పటం నేర్చుకోవాలి. ప్రభు ఈ రోజున నేను నీ వైపు తిరిగి అనేకులను నీ వైపు త్రిప్పుతున్నానా, నా వైపు తిప్పుకుంటున్నానా, లేకపోతే వాళ్ళ వైపు వీళ్ళ వైపు తిప్పుతున్నానా? ఎవరి వైపు? చెప్తున్నాడు, జాగ్రత్త పడాలి. ఈ లోకం శాశ్వతం కాదు, ఈ దేహం శాశ్వతం కాదు, ఈ లోక సంబంధమైన బాంధవ్యం శాశ్వతం కాదు. ఇదంతా అశాశ్వతమే. శాశ్వతమైన 2 ఉన్నాయి. అవి మనకి కనపడవు, కానీ అందరికీ తెలుసు. నరకం ఉంది, పరలోకం ఉంది అని. స్వర్గం ఉంది, పాతాళం ఉంది అని కూడా అందరికీ తెలుసు. అయితే పరలోకంలో చేరాలంటే, లేకపోతే స్వర్గానికి వెళ్ళాలంటే పద్ధతి గ్రంథంలో రాశారండి. ఇది చదవరు, ఏదేదో
చేస్తూ ఉంటారు. ఈ మధ్య యూట్యూబ్లో ఒకటి పెట్టారండి. అక్కడ రాసుంది నరకం అని. ఏమైంది? నరకం అని ఉంది. ఈయన్ని ఒక రంధ్రం ఉన్న దానిలోకి తలకాయని పెట్టించి కత్తిచ్చాడంటే ఒకటి నరకటానికి. ఇదేందయ్యా నరకం అని రాశారు కదా, నువ్వు నరుగుతున్నావేంది? నరకం అని రాశారు కదా, ఏదో భూలోకంలో ఉన్నదని నరకం అంటే ఇక్కడ కూడా ఉంది అబద్ధం. అట్లా ఉందండి పరిస్థితి. మన పరిస్థితి ఏంటి? మన పరిస్థితి ఏంటి? బోర్డు పెట్టేది ఒకటి, చేసేది మరొకటి. నరకం అని బోర్డు పెట్టారు, కత్తి పెట్టి తలకాయ నరకడానికి కత్తి ఎత్తాడు. అది భూలోకంలోనే ఉందనుకున్నా ఇక్కడ కూడా ఉందా? మాట తప్పటం, చెప్పేదొకటి చేసేదొకటి లాగా ఉందా? మనం అట్లా ఉండొద్దండి. ప్రభు వైపు చూపిద్దాం. ఏం చేయాలి మనం అంటున్నాడు, సర్వశక్తుని వైపు నీవు తిరిగిన ఎడల తిరిగా. తర్వాత అన్నాడు, ఏమన్నాడు? నీ గుడారములలో నుండి, నీ గుడారములలో నుండి అంటే ఒకటా ఎక్కువ? గుడారములో నుండి అల్లా, గుడారములలో నుండి. ఒకసారి నేను చదివానండి, పెద్దిల్లు చిన్నిల్లు. ఏ ఇల్లు? పెద్దిల్లు చిన్నిల్లు. ఇప్పుడు మనది పెద్దిల్లా చిన్నిల్లా? మనకి ఎన్ని ఇళ్ళు ఉన్నాయి? ఒకటే ఇల్లు ఉందా? మనకు కూడా పెద్దిల్లు చిన్నిల్లు ఉందా? మరొక ఇల్లు. అయ్యయ్యో, ఎంత మోసం అండి మన బతుకులు. జాగ్రత్త పడదా. మన గుడారములలో నుండి ఒక్కొక్కడికి ఒకటే ఉంటుంది. కొంతమందికి ఎన్ని ఉంటాయో అదే గుడారములు. ఇప్పుడు మనకి ఎన్ని ఉన్నాయి? ఒకటే, ఇంకా ఎక్కువ. సరే, ఇప్పటి నుంచైనా ఒక్క గుడారములో ఉండు. తర్వాత దుర్మార్గతను దూరంగా తొలగించు. ఏంటి ఆ దుర్మార్గత? ఏంటి ఆ దుర్మార్గత? చాలా మందికి అర్థం కావట్లేదండి, తెలుసుకోలేకపోతున్నారు. ఆ దుర్మార్గత ఏమిటి అంటే దుష్టుడైన అపవాది చూపించే మార్గం. అదే దుర్మార్గం. దుష్టుడైన అపవాది చూపించే మార్గం దుర్మార్గం. మొట్టమొదటిగా ఆ దుష్టుడు ఏం చేస్తాడు అంటే, ఇది నిజమా? ఏంటది? ఇది నిజమా అంటే అనుమానాన్ని పుట్టిస్తాడు లోపల. ఇప్పుడు ఉందా పోయిందా అనుమానం? ఎప్పుడన్నా విన్నారా? అనుమానం పెనుభూతం.
ఉందా పోయిందా? ఎన్నో విన్నా, అవన్నీ చెప్పను. కానీ వాడు చేసే మొదటి ప్రయత్నం అనుమానం పుట్టిస్తుంటాడు. అదే దేవుడైతే విశ్వాసాన్ని పుట్టిస్తాడు. ఇప్పుడు మనలో విశ్వాసం ఉందా, అనుమానం ఉందా? కొన్నిసార్లు ఇది ఉంటుంది, కొన్నిసార్లు అది ఉంటుంది. మనం దాన్ని వదిలిపెట్టలేం. ఎన్ని అనుమానాలు పోయినాయా? ఆయన మాత్రం ఒకటే, విశ్వాసం ఉంటే అనుమానం ఉండకూడదు. అయితే వాడు ఊరుకుంటాడా? ప్రతిరోజు దీందో ఇంకోటి చూపించేది అనుమానాన్ని పుట్టిస్తాడా? వాడి పన్నాగం అది, దుర్మార్గం. మొట్టమొదటిది అనుమానం, రెండవది దురాశ. మీరు చావనే చావరు, దేవతల్లాగా ఉంటారు. అమ్మో, ఏ ఆశ ఇది? దురాశ. ఆశ కలిగి ఉండడం మంచిదే, కానీ అది దురాశ కాకూడదు. ప్రభు ఈ రోజున ఎలా ఉన్నా, యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనంలో ప్రభు అంటారు, మీరు మీ తండ్రి దురాశలను నెరవేర్చగోరుచున్నారు అని. ఇప్పుడు నేను అంగీకరించా. దురాశ, ఆశ తెలిసిందా తేడా ఏంటో? ఆశ పుట్టించేదేమో దేవుడు, దురాశ పుట్టించేదేమో సైతాను. దాన్ని కూడా ఎన్నో చదివా. ఇప్పుడు అవన్నీ చెప్పటానికి సమయం చాలదు కనుక మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి అంటాడు. ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరచును, ఆకలి గొనిన వాని ప్రాణమును ఆయన మేలుతో నింపును అని. ఇంకొక సందర్భంలో రాస్తాడు, దురాశ గర్భమును ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును అని. ఈ రెండిట్లో మనలో ఏముంది? ఆశ, దురాశ. లేకపోతే ఇంకోటి ఉంది, నిరాశ. ఏంటా నిరాశ? మనతో పాటే ఉంటారు, మనతో పాటే చేస్తుంటారు. వాళ్ళేమో బిల్డింగుల మీద బిల్డింగులు కడుతుంటారు. ఎన్నో దర్జాగా ఉండడం కోసం ఏమేమో చేస్తుంటారు. సైతాన్ మన దగ్గరకు వచ్చి అంటాడు, చూడు వాళ్ళు చూడు ఎలా ఉన్నారు, నీ బతుకు ఎప్పుడు ఇంతేనా, నీ బతుకు ఎప్పుడు ఇంతేనా అని నిరాశ పెడుతుంటాడు. ఆ నిరాశ వచ్చినప్పుడు ఏమేమో అయిపోతుంటాం. ఏమైపోతాం మనకు తెలియదు. నాకు కూడా ఎన్నో బాణాలు వేశాడు వాడు. కానీ నా ప్రభు ఆయన సర్వాంగ కవచాన్ని ఇచ్చాడు. ఆ బాణాలన్నీ తుత్తునేలు చేయటానికి ఆ సర్వాంగ కవచం చూసుకుంటుంది. నేనేం చూడాల్సిన పని లేదు. మీకు కూడా ఉందా? సర్వాంగ కవచం ఉందా అంటాడు. అపవాది వేసే అగ్ని వంటి బాణములను ఆరిపోయినాయా? మండుతున్నాయి. ఇంకా ఆరిపోయినాయా?
జాగ్రత్త. దురాశ పుట్టిస్తాడు. మూడవది, వాడు అబద్ధికుడు అని ప్రభు చెప్పాడండి. అబద్ధికుడు పిల్లలకి అబద్ధాలు నేర్పిస్తారా, సత్యాన్ని నేర్పిస్తారా? లేచిన కాడి నుంచి అబద్ధాలే. ఒకప్పుడు నా బతుకు ప్రభువుని అంగీకరించక ముందు నా బతుకు అబద్ధాలే. నా భార్య అంటూ ఉండేది, ఇంతగా అబద్ధాలు ఆడుతున్నారండి మీరు, ఇద్దరు కలిసి పని చేస్తున్నా ఎట్లాగండి అనేది. అయితే ఒకరోజు చూపించాడు. అబద్ధాన్ని మానేయటానికి, నిజాన్ని అనుసరించటానికి. మా పెళ్ళయి 5 సంవత్సరాలు అయిన తర్వాత ప్రభు నన్ను పట్టుకున్నాడండి. అంటే 5 సంవత్సరాలు ఏం చేసింది? అబద్ధాలు, అన్యాయం, మోసం ఇవన్నీ చూసింది. అంగీకరించిన తర్వాత 3 సంవత్సరాలు చూసింది. అది 5 సంవత్సరాలు, ఇది 3 సంవత్సరాలు చూసి, నేను 86వ సంవత్సరంలో రక్షింపబడితే నా భార్య 89వ సంవత్సరంలో ప్రభువుని అంగీకరించిందండి. ప్రభుకు స్తోత్రం. మనల్ని చూడట్లేదా? గమనించట్లేదా? మనలో పోయినయా? అనుమానాలు పోయినయా? దురాశలు పోయినయా? అబద్ధాలు పోయినయా? దయచేసి నష్టపోవద్దండి. గ్రంథంలో ఉంది, అబద్ధములాడి ధనము సంపాదించటం ఎట్లాంటిదో తెలుసా? ఊపిరితో సమానం ఏంటండి. అబద్ధములాడి ధనాన్ని సంపాదించడం ఊపిరితో సమానం అంట. అంటే మనం ఊపిరి పీల్చుకోకుండా బతకలేము. వాళ్ళు అబద్ధాలు ఆడకుండా బతకలేరు. మనం ఎట్లా బతుకుతాం? ఇప్పుడు ఎట్లా బతుకుతాం? అట్లాగా ఇట్లాగా. జాగ్రత్త అండి. అనుమానం, దురాశ, అబద్ధం, మరొకటి మోసం. మోసం చేయటం చేయట్లేదా? ఒకసారి నేను బట్టల కొట్లో కొనుక్కోటానికి వెళ్ళాను. కొన్నాను. నాకు కనీసం అప్పుడు 2.25 మీటర్ పట్టేది. ఇట్లా ఫుల్ హ్యాండ్ షర్టు కుట్టించుకోవాలంటే 2.25 ఇవ్వండి అన్న. ఆడు కొలిశాడండి. కొలిశాడు 2.25. టైలర్ దగ్గరకు వచ్చి చూస్తే అది 2.25 లేదు. ఎంత మిస్మరైజింగ్ చేస్తుంటారో. ఇట్లా అంటారు బద్దని, తీరవసరికి కొంచెం లోపల జరుగుతుంది. జరిగి 2.25 టైలర్ దగ్గరకు వచ్చేసరికి 2.10 కూడా ఉండదండి. ఏం చేశారు ఇది? మరికొన్ని చోట్ల మరొక రీతిగా
మోసం చేయటం అలవాటైపోయిందండి. ప్రభు మరి రోజున ఈ దుర్మార్గం మోసం చేయటం మనిషిని యాకోబు మోసగాడు అని వ్రాశారండి. మోసగాడు ఏం చేస్తాడు? మోసాలు చేస్తుంటాడు. అన్న అంటే ఏశావు అన్నాడు, ఈ 2 సార్లు వాడు నన్ను మోసం చేశాడు అని. ఎన్నిసార్లు చేశాడంట? 2 సార్లు చేశాడంట. మరి యాకోబుకి తర్వాత తనకి జరిగింది మోసం. ఎవరి ద్వారా? మామ ద్వారా, బావ మరుదుల ద్వారా. మోసగాడికి మోసమే, అబద్ధికుడికి అబద్ధమే అంటాడు దేవుడు. వెక్కిరింపబడడు, జాగ్రత్త. ఈ దుర్మార్గాన్ని దూరంగా మరొకళ్ళకి అన్యాయం చేస్తుంటారు. వాళ్ళకేం జరుగుద్ది? అన్యాయమే జరుగుద్ది. కొన్నిసార్లు కొంతమంది నాతో అన్నారు, ఇది ఎక్కడ అన్యాయం అండి, ఇంత అన్యాయం చేస్తే ఎట్లాగండి అన్నారు. మీతో ఎవరైనా అప్పుడేం చెప్తారు మీరు? అన్యాయం చేశారా? ఎంత చేశారు అన్యాయం? ఎట్లా చేశారు అన్యాయం? మన పద్ధతి అది కదా. అయితే గ్రంథంలో ఉన్న మాట చెప్పాను. కొలస్సీ పత్రికలో 3వ అధ్యాయంలో చివరి వచనం అంటాడు, అన్యాయము చేసిన వానికి అతడు చేసిన అన్యాయము కలది మరలా లభిస్తుంది. తెలియదయ్యా, నాకు అన్యాయం చేశాడా? చేయని. దేవుడు ఏం చేస్తాడు? ప్రతిఫలం ఇస్తాడు. నాకెందుకు అన్యాయం చేశాడని గింజుకొని బీపీ పెంచుకొని టెన్షన్ పెంచుకొని ఆ రోజంతా అన్నం కూడా తినబుద్ధి కాదు కదా. జాగ్రత్త. చెప్పాడు ఇర్మియా గ్రంథంలో, అన్యాయముగా ఆస్తి సంపాదించుకునివాడు తాను పెట్టని గుడ్లను పొదుగు కౌజు పెట్టవలే ఉన్నాడు. తర్వాత వాడి ఫలం పొందాడు. చూడండి, ఇర్మియా గ్రంథంలో 17వ అధ్యాయములో 11వ వచనం చూడండి. న్యాయ విరోధముగా అంటే అన్యాయముగా ఆస్తి సంపాదించుకునివాడు తాను పెట్టని గుడ్లను పొదుగు కౌజు పెట్టవలే ఉన్నాడు. సగము ప్రాయములో వాడు దానిని విడువవలసి వచ్చును. అట్టివాడు కడపటి వాటిని విడుచుచు అవివేకిగా కనబడును అని ఉందండి. కాబట్టి ఏం చేయాలి? నేను అన్యాయం చేయకూడదు, న్యాయంగా ఉండాలి. అన్యాయం చేసిన వాడు ఎట్లాగుంటాడో వ్రాశాడు.
కడపటి వాటిని వదిలిపెడితే అన్నట్టు మధ్యలోనే పోతుంట ప్రాణం. ఇప్పుడు మనం న్యాయమా అన్యాయమా? అదే ఈ దుర్మార్గములో ఉన్న కొన్ని విషయాలు జాగ్రత్త పడదాం. దూరంగా, ఎంత దూరం? ఈ ఓబులాడిపాలెం ఊరు చివర అంత దూరం చాలా? పోనీ గుంటూరు చివర చాలా? పోనీ హైదరాబాద్ చివర చాలా? ఎంత దూరం? ఇంకోటి, మనం అంగీకరించిన దేవుడు మన విషయంలో ఏం చేశాడో తెలుసా? తెలిస్తే మనం కూడా దాన్ని గ్రహిద్దాం, అనుసరిద్దాం. కీర్తనలు 103వ అధ్యాయంలో 12వ వచనములో అంటాడు, పడమటికి తూర్పు ఎంత దూరమో, పడమటికి తూర్పు ఎంత దూరం కొనుద్దామా అంటాడు. ఆయన మన అతిక్రమములను అంత దూరంగా వేరు చేశాడంట. ఇప్పుడు మనం ఈ దుర్మార్గాన్ని ఎంత దూరం? పడమటికి తూర్పు ఎంత దూరమో అంత దూరంగా అనుమానాల్ని, దురాశలని, అబద్ధాలని, మోసాన్ని, అన్యాయాన్ని, ఇంకా ఎన్ని వేషాలు వేస్తారో, కోటి వేషాలు కూటి కొరకే. మరి మనం ఎన్ని వేషాలు వేద్దాం? ఏం చేయాలి? అది దేవుడు ఆశపడుతున్నాడు. జాగ్రత్త పడదాం. ప్రభువా, నాకు సహాయం చేయి. నేను నీ వైపు తిరిగా. నువ్వు సర్వశక్తి గల దేవుడవు. నేను నిందారహితుడుగా ఉండాలి. సహాయం చేయి. నువ్వు నాతో నిబంధన చేశావు. నేను నిన్ను అంగీకరిస్తే నీ పిల్లవాడిని అని, ఆత్మచేత నడిపించబడుతుంటే కుమారుని అని సహాయం చేయి. శక్తి దయచేయి. అది ప్రార్థన. వాళ్ళు అట్లా చేశారు, వీళ్ళు ఇట్లా చేశారు అని చెబితే ప్రభు సంతోషించడు. కానీ ప్రభువుని గురించి చెప్తే, సువార్త చెప్తే, ప్రార్థన చేస్తే ప్రభు సంతోషిస్తాడు. మనల్ని, మన పిల్లల్ని, వాళ్ళ పిల్లల్ని 1000 తరాల వరకు కరుణిస్తాడు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ దయచేయునుగాక. దేవుడు తన వాక్యమును మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడు మా తండ్రి, మరొకసారి నిన్ను స్తుతిస్తున్నాను నాయనా. నిన్ను స్వంత రక్షకునిగా అంగీకరించిన నేను, మేము మరొకళ్ళు అయినా చెప్తున్నారు, సర్వశక్తిగల దేవుని వైపు చూడాలి. ఆయన మాటలు వినాలి. ఆయన చెప్పింది చెయ్యాలి. అలా నీ వైపు తిరిగి నీ మాటలు విని ఆ ప్రకారం చేస్తున్న మాలో ఏ దుర్మార్గము ఉండకూడదు. పడమటికి తూర్పు ఎంత దూరమో
అలాగు మా పాపములను నీవు అంత దూరపరిచి మాలో ఏ పాపము లేకుండా చేసి అనేకులకి మాదిరిగా నీకు మహిమకరంగా మేముండటానికి శక్తి దయచేయమని నీవు చెప్పావు. ఆయన పని తుదముట్టించటం, ఆయన చిత్తము నెరవేర్చుట నాకు ఆహారము అని మేము కూడా అలాగ జీవాహారాన్ని భుజిస్తూ జయించే వారంగా ఉంటూ నీకు మహిమ కలిగించేలాగా పరపక్షం ఉన్నవాడు మమ్మను గురించి చెడు మాట చెప్పటానికి సిగ్గుపడేటట్లుగా సహాయం చేయమని యేసు నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.